కర్నూలు ఆ తర్వాత చేవెళ్ళ ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే ఇంకొక ఘటన జరిగింది. ఈరోజు జనగామ జిల్లా రఘునాథపురంలో ఘోర ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఘటనా ప్రదేశంలోనే 2 ప్రయాణికులు మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిడిగొండ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. మృతుల్లో ఒకరు దోమలగూడ వ్యక్తిగా గుర్తించారు, మరొకరు హన్మకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బట్ అందరికన్నా ముందు ఈ అంశానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్న క్రమంలో ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆగి ఉన్న లారీని వెళ్లి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. రాత్రిపూట మరి ముఖ్యంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న చేవెళ్ల ఘటన చూసాం, అంతకుముందు కర్నూలు ఘటన. అయితే కర్నూలు ఘటనలో ప్రైవేటు బస్సు అయితే ఇప్పుడు ఈ ఘటనలకు సంబంధించి ఆర్టీసీ బస్సు. అయితే రాత్రిపూట ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ముందు భాగం ఈ రైట్ సైడ్ అంటే ఢీకొట్టిన సందర్భంలో ఇటువైపు ఉన్న వాళ్ళంతా ఇటువైపు ఆ ఉన్న సీట్స్ మీరు చూస్తే పూర్తిగా నుజ్జు అయిపోయాయి. ఆ ముందు భాగం ఎక్కడ వాళ్ళకి తప్పించుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఢీకొట్టిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వేగంగా వెళుతున్న ఆర్టీసీ వోల్వో బస్ అది వోల్వో బస్, ఇంకా చెప్పాలంటే లగ్జరీ బస్. అది వరంగల్కి మీరు చూడొచ్చు WL1 అని ఉంది, వరంగల్ అని చెప్పి. అయితే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అది కూడా ఇసుక లారీలా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు వెళ్ళి లారీని ఢీకొట్టిన ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందారు. ఈ సంఖ్య పెరగచ్చనే అనుమానాలు ఉన్నాయి అక్కడ, ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది. మీరు చూడొచ్చు ఆ సీట్ అన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. ఎక్సెప్ట్ డ్రైవర్ ప్లేస్, అలాగే డ్రైవర్ వైపు ఉన్న ఆ సీట్ల మీద అంతగా ఇంపాక్ట్ లేదు, కానీ ఇటువైపు మాత్రం కుడివైపు ఉన్న సీట్ల మీద మాత్రం తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఈ ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందారు. మరి ముఖ్యంగా ఎంట్రన్స్ గేట్ నుంచి మొదలు పెడితే, ఎంట్రన్స్ గేట్ నుంచి మీరు రైట్ సైడ్ చూడండి. ఫస్ట్ 2 సీట్స్కి సంబంధించి 1, 2, 3 వరుసల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. రఘునాథపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు దోమలగూడ వాసిగా గుర్తించారు, మరొకరు హన్మకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అసలు ఏమవుతోంది? రోడ్డు మీద ప్రయాణం అంటేనే, మరి ముఖ్యంగా బస్సులో రాత్రిపూట ప్రయాణం అంటేనే ఇటు ప్రయాణికులు భయపడిపోతున్నారు, బెంబెలెత్తిపోతున్నారు. బస్సా వద్దురా బాబోయ్, బస్సు ఎక్కితే ప్రాణాలు పోతాయేమో అని సగటు వ్యక్తి భయపడిపోతున్నాడు. నిజం, రాత్రిపూట ప్రయాణం చేయాలంటే కుణుకేస్తే అదే ఆఖరి కుణుకు అవుతుందేమో, కాస్త నిద్రపోతే అదే ఆఖరి నిద్ర అవుతుందేమో అనే భయంతో ఒక సగటు ప్రయాణికుడు ప్రయాణం చేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఘటనలు కూడా అలాగే ఉన్నాయి, జరుగుతున్న ఘటనలు. మొన్నటికి మొన్న కావేరికి సంబంధించిన బస్సు ఎటువంటి ప్రమాదానికి గురైందో చూసాం. ఆ తర్వాత చేవెళ్లకు సంబంధించి ఆ ఘటన, ఈ రెండు ఇక మర్చిపోలేదు. అక్కడ ప్రమాదవశాత్తు అనే అంశంకి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి చూడొచ్చు, ఈ లెఫ్ట్ సైడ్ విజువల్స్ మీరు చూడొచ్చు. టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి ఎడమ వైపు ఉన్న అద్దాలు కూడా పగిలిపోయాయి. కుడివైపు వెళ్తున్న ఆ కుడివైపు ఉన్న ఆ సీట్లకు సంబంధించి దాదాపుగా 3 వరుసల మీద దీని ప్రభావం ఉంది. అంటే ఏ స్థాయిలో అది ఢీకొట్టిన అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు కళ్ళు తెరిచి కోలుకునే లోపై ఆ ప్రమాదం జరిగిపోయింది. ఈ కుడివైపు వరుసలో ఉన్న వాళ్ళు 1, 2, 3 వరుసల మీద ఇది ఇంపాక్ట్ చూపించింది. ఇప్పటికే ఘటనలో ఘటనా ప్రదేశంలోనే ఇద్దరు ప్రాణాలు విడిచారు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మరి కాసేపట్లో ఘటనా ప్రదేశానికి ఆర్టీవీ చేరుకోబోతోంది. ఆల్రెడీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అసలు ఏం జరుగుతోంది? ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం ఏంటి? కారణం ఏమై ఉండొచ్చు? డ్రైవర్ నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా హైవేలో మనం చూస్తూ ఉంటాం, ఒక సర్టెన్ ప్లేసెస్లో అవి ఆగుతూ ఉంటాయి. వాటికున్న ప్లేసెస్ని చూసుకొని మరి ముఖ్యంగా లారీ ఆగి ఉన్న ప్రాంతాన్ని కూడా మనం చూడొచ్చు. వెనకాల ఇన్ఫ్యాక్ట్ అక్కడ లారీ ఆగి ఉంది, వెనకాల నుంచి వచ్చి ఈ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది.
జనగామ జిల్లా రఘునాథపల్లె దగ్గర నిడిగొండ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిచి ఉంది అక్కడ రోడ్డుపై నిలిచి ఉంది ఒక లారీ. ఆ లారీని వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టింది, బలంగా ఢీకొట్టింది ఆర్టీసీకి సంబంధించిన రాజధాని బస్. మీరు చూడొచ్చు TG 03Z0046 వాహనం అది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. మీరు చూడొచ్చు ఆ ఘటన ఢీకొట్టిన తర్వాత ఎంత దూరం వచ్చి ఆగిందనేది, అంటే ఎంత వేగంతో వెళ్తుందనేది. మొదటిది ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకుంటే ప్రమాదానికి కారణం స్పీడ్, ఓవర్ స్పీడింగ్లో వెళ్ళడం జరుగుతోందా, రెండోది దీంతో పాటు డ్రైవర్కి సంబంధించి సాధారణంగా చూస్తూ ఉంటాం, 2 డ్రైవర్లు ఉంటూ ఉంటారు, అంటే చేంజ్ ఓవర్ అవుతూ ఉంటారు. ఒకవేళ ఒకరి కనుక కాస్త ఇబ్బందిగా అనిపిస్తే ఇంకొక వ్యక్తి, అలా వాళ్ళు మారుతూ ఉంటారు, లొకేషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ ఏం జరిగింది? కేవలం ఒక డ్రైవర్ ఉన్నారా, 2 డ్రైవర్లు ఉన్నారా? ఆ ఉన్న డ్రైవర్కి ఏమైంది? ఆ ఘటనా ప్రదేశం చేరుకునే సందర్భానికి, ఘటనా ప్రదేశానికి, ఎందుకంటే సాధారణంగా చేంజ్ ఓవర్ అవుతూ ఉంటారు, ఆ చేంజ్ ఓవర్ జరిగిందా లేదా, కరెక్ట్గా చేంజ్ ఓవర్ జరిగే క్రమానికే జరిగిందా, ఎందుకు కనిపించలేదు? సాధారణంగా రోడ్డు పక్కన లేకపోతే హైవే పక్కన ఆ వెహికల్స్ని ఆపేస్తారు అనుకోండి, లారీకి సంబంధించి కూడా వాటిని కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి ఉండదు, కొన్ని లొకేషన్స్ ఉంటూ ఉంటాయి పార్కింగ్ చేసుకునేందుకు, వాటికి పార్కింగ్ చేసుకునేందుకు కొన్ని లొకేషన్స్ ఉంటూ ఉంటాయి, అక్కడే ఆపడం జరిగిందా, లేకపోతే రోడ్డు మధ్యలో ఆపాడా లారీ కూడా? సో ఒకసారి దీనికి సంబంధించి కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. వరంగల్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మరి ముఖ్యంగా దాదాపుగా ఈజీగా 30 మంది ఉంటారు ఆ బస్సులో, ఈజీగా. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వరంగల్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. వరుస ప్రమాదాలకు కారణం ఏమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ప్రమాదంలో ఎవరిది తప్పు? ఆర్టీసీ డ్రైవర్దా లేకపోతే లారీ డ్రైవర్దా? ఈ ఘటనలో ఎవరిది తప్పని చెప్పి మీరు భావించడం జరుగుతోంది. రాజధాని ఎక్స్ప్రెస్ మీరు చూడొచ్చు, ఆర్టీసీ రాజధాని ఎక్స్ప్రెస్ అది చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి, అంటే స్పీడ్ లిమిట్కి సంబంధించి స్పీడ్ లిమిట్ ఆ కన్ఫైన్ అయ్యే వెళ్ళే సందర్భం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్పీడ్ లాకింగ్ కూడా ఉంటుంది అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ ఇయర్. సో ఈ క్రమంలో ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యమా? ఈ విషయం ప్రధానంగా చర్చకు వస్తున్న సందర్భం. ఈ ఘటనా ప్రదేశంలోని ఇద్దరు మృతి చెందారు. నిడిగొండ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు మీరు చూడొచ్చు, తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా భీతవాహ పరిస్థితి నెలకొంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కర్నూలు ప్రమాదానికి సంబంధించి ఆ ఘటన, చేవెళ్ల ప్రమాదానికి సంబంధించిన ఘటన. ఈరోజు రఘునాథపల్లి. అసలు ఏమవుతోంది? రాత్రిపూట ప్రయాణించడం ఇక జనాలు మానేసుకోవాలా? రాత్రిపూట ప్రయాణమే ఇక ఆలోచన ఇక విరమించుకోవాలా? ఎందుకంటే రాత్రిపూట బస్సు ఎక్కాలంటే ప్రాణాలతో మనం చేరుతామా, మన గమ్యానికి చేరుతామా ప్రాణాలతో అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అటువంటి క్వశ్చన్ ఈరోజు రైజ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అనుకుంటారా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని చెప్పి? కర్నూలు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందిన సందర్భం. కర్నూలు ఘటనకు సంబంధించి, చేవెళ్ల ఘటనకు సంబంధించి ఓ కుటుంబంలో ఏకంగా 3 అక్కచెల్లెలు కోల్పోయింది ఒక కుటుంబం. అండ్ ఈరోజు రఘునాథపల్లి. ఎవరు నిర్లక్ష్యం ఇది? ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది? ఎవరి నిర్లక్ష్యం? రఘునాథపల్లికి సంబంధించి ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చేవెళ్ల ఘటనకు సంబంధించి అక్కడ 2 డ్రైవర్లదా, ఒక డ్రైవర్దా? కర్నూలు ప్రమాదం, అక్కడ కూడా డ్రైవర్ నిర్లక్ష్యం క్లియర్ కట్గా కనిపిస్తోంది. బహుశా ఆలోచించుకోవాల్సిన సందర్భమా? డ్రైవర్ల విషయంలో ఒకరు కాదు, 2 కాదు, ఇంకొక వ్యక్తి కూడా అవసరం పడుతోంది అనేది ఇక్కడ మనకి ఏమైనా అర్థమవుతుందా? ఎందుకంటే ఈ జరుగుతున్న ఉదంతాలు చూడండి, బ్యాక్ టు బ్యాక్ ఈ ఘటనలన్నీ కూడా. అదిగో TS 07 UK 45469
ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్డు మధ్యలో లారీ తప్పు కూడా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ పార్కింగ్కి సంబంధించి ఆ విజువల్ చూడండి. లారీ తప్పు కూడా ఉంది. లారీ తప్పు ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారా లారీలు? మీకంటే ఒక పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయిగా. నేషనల్ హైవే మీద వెళ్ళే చోట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా. లేకపోతే దాబాల దగ్గర ఆపుకునే అవకాశం ఉంటుంది కదా. మీ ఇష్టం వచ్చినట్లు లారీలు ఆపేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాట వాడతారా? అసలు ఇలా దొరికిన లారీల్ని, కేవలం లారీ అనే కాదు, ట్రక్కులు కావచ్చు, ఏదైనా, ఆ మాటకు వస్తే బైక్ కూడా, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాం, ఎక్కడ పడితే కార్లు అక్కడ ఆపేస్తాం, రోడ్డు మధ్యలో ఆపేస్తాం. ఈరోజు లారీ తప్పు క్లియర్ కట్గా ఉంది. ఆ విజువల్ చూడొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే సగం రోడ్డు మీద ఉంది, అది సగానికి పైగా రోడ్డు మీదే ఉంది. దాంతోపాటు ఈరోజు ఆర్టీసీ బస్సుకు సంబంధించిన డ్రైవర్ కూడా, ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి కనుక, అంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాస్త ఆలోచించి వెళ్ళుంటే, స్పీడ్ని కంట్రోల్ చేసుకొని ఉండుంటే, అది ఓవర్టేక్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? సాధారణంగా ఏమవుతూ ఉంటుందంటే, రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో వాటికి సిగ్నల్స్ ఇచ్చేసారనుకోండి, లేకపోతే అదేమైనా బ్రేక్ డౌన్ వచ్చిందా ఏమో, హూ నోస్. లారీ ఏమైనా బ్రేక్ డౌన్ అయిందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది ఇన్ డీటెయిల్గా. లారీ ప్రమాదానికి సంబంధించి ఎంత మేరకు అక్కడ పాత్ర పోషించింది, ప్రమాదానికి కారణం అవడానికి, ప్రమాదాన్ని జరగడానికి లారీ తప్పు ఎంతైతే ఉందో ఆర్టీసీ బస్సు డ్రైవర్ది కూడా అంతే ఉందనుకుంటారా మీరు? ఈ ప్రమాదానికి ఈ తప్పు ఎవరిది? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ది అంటూ 61% మంది చెప్తూ ఉంటే, లారీ డ్రైవర్ది అంటూ దాదాపుగా 39% మంది. ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. కర్నూలు ప్రమాదంలో కూడా కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా డ్రైవర్ తప్పితే మనకి అక్కడ కనిపిస్తోంది. ఇటు చేవెళ్ళ బస్సు ప్రమాదంలో కూడా అక్కడ కూడా ఆ ట్రాక్టర్ లేకపోతే ఆ హెవీ వెహికల్ని, ఇసుక లోడ్ని తీసుకువెళ్తున్న టిప్పర్కి సంబంధించి, అంత హెవీ వెహికల్తో, అంటే అంత హెవీ లోడ్తో వెళ్తున్న ఆ టిప్పర్ది, అది కూడా ఒక్కసారిగా కంకర అంతా కూడా వెళ్ళి బస్ మీద పడిపోయింది. అఫ్కోర్స్ అక్కడ ఆర్టీసీ బస్సు డ్రైవర్ది తప్పు అనే అంశానికి సంబంధించి కాస్త తక్కువ మాట వినిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఆ టిప్పర్ డ్రైవర్ది. అండ్ ఈరోజు ఈ ఘటనకు సంబంధించి కూడా లారీని కరెక్ట్గా మీరు చూస్తే మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్కి సగం పైనే ఉంది. ఇంకా దాంతోపాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొంచెం దూరంలో కనుక కొంచెం లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళి, ఓకే, సాధారణంగా ఏమంటూ ఉంటారు, ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి ఒక 50 మీటర్స్ దూరంలో ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి. అండ్ హైవేల మీద వెళ్తున్నప్పుడు ఇంకొంచెం దూరం ఉన్నా పర్వాలేదు, ఒక 70 వరకు ఉన్నా తప్పలేదు. అదేంటి అంత అంటున్నారంటే, జరుగుతున్న ప్రమాదాలు బట్టి కొంచెం దూరంలో ఉండడం బెటర్. ఇది కేవలం ఏమంటారు, బస్సు ప్రమాదాలకు సంబంధించి. కారు ప్రమాదాలు అందులో గుర్తుపెట్టుకోండి, చలికాలం, శీతాకాలం, ఇదంతా కూడా పొగమంచు కమ్మేస్తూ ఉంటుంది రోడ్ల మీద. అతివేగం వద్దు, స్పీడ్ లిమిట్ ఒక 40లోనో 50లోనో. అదేంటి అంత తక్కువ హైవే మీద అంటే, మీకు వేగం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గమ్యం చేరుకోవడం అవసరమే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, రాత్రిపూట కదా, కాస్త కునుకేసేస్తూ మనం ట్రావెల్ చేసుకోవచ్చు, జరిగిపోతుంది ప్రాణం అని చెప్పి. రాత్రిపూట ఆ ప్రాణాన్ని మ్యాక్సిమం ఎంచుకునే కారణం అదే కదా. బట్ ఆ టైంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ టైంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న సందర్భం. పునదేవి ఘాట్ రోడ్ కూడా కాదే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.